హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బుర్ర. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజును మాఘ పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దినంగా భావించబడుతుంది. మాఘమాసం మొత్తం కూడా పుణ్యప్రధానమైనదిగా శాస్త్రాలు పేర్కొంటాయి. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున చేసిన స్నానం, దానం, జపం, వ్రతాలు అనేక జన్మల పాపాలను తొలగిస్తాయని నమ్మకం. ఈ రోజున ఉదయాన్నే నదీ స్నానం చేయడం ఎంతో శుభకరమని భావిస్తారు. గంగా, గోదావరి, కృష్ణ వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుందని విశ్వాసం. నదీ స్నానం సాధ్యం కాకపోతే ఇంట్లోనే పవిత్ర జలంతో స్నానం చేసే ఈ దేవతలను స్మరించడం కూడా పుణ్యఫలాన్ని ఇస్తుంది. మనం పవిత్ర జలం అంటే స్నానం చేసేటప్పుడు ఇంట్లోనే ఆ వాటర్ ఉంటాయి కదా, అంటే గంగే చేయమని చేయవ ఆ స్తోత్రం చదువుకుంటే చాలండి ఆ శ్లోకం. మాఘ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. విష్ణు సహస్రనామ పారాయణం, శివ పంచాక్షరి జపం, పూజలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేయడం శుభప్రదం అండి. ముందుగా ఈ వీడియోలో నేను మాఘ పౌర్ణమి ఏ రోజు చెప్పలేదండి. మాఘ పౌర్ణమి ఆదివారం, ఫిబ్రవరి 1, 2026 ఈ ఆదివారం వస్తుందండి. ఈ మాఘ పౌర్ణమిని మిస్ చేసుకోకండి. ఈ నదీ స్నానాలు కానీ ఏమైనా ఉంటే మీకు దగ్గరలో ట్రై చేయండి చేయడానికి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.